వీళ్ళంతా వీళ్ళ బతికెంత పేటీఎం 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 అంటూ బురద తల్లుతున్నారు. ఎవరైనా నిరూపిస్తారా మీరు? పేటీఎం బ్యాచ్ అని మీకున్న యూట్యూబ్ ఛానల్ ఎన్ని ఉన్నాయి, మీకు టీవీ ఛానల్ ఎన్ని ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి ఏమున్నాయి? వ్యవస్థాయి ఏందో ఆలోచించుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. వాళ్ళు కిరాక్ ఆర్పైనా వీళ్ళైనా నౌకరైనా వీళ్ళకందరికీ కూడా మూడింది. వాళ్ళకందరికీ జనసేన పార్టీ వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, మీకు ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. మీ ఇష్టానుసారంగా భారతిరెడ్డి గారిని మాట్లాడేంత స్థాయా మీది? మీరెంత? మీ బతుకెంత? ఆ మహాతల్లికి ఏం సంబంధం? ఆ అమ్మకి ఏం సంబంధం? మీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రోజా గారు రోజా గారిని మాట్లాడండి. అంత సంస్కారం లేకుండా మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. భారతి అమ్మగారిని గురించి మాట్లాడేంత దమ్ము ధైర్యం ఉందా మీకు? మీ స్థాయా? ఆమె స్థాయి ఏంది? ఒక వైఎస్ కుటుంబానికి కోడలు, వైఎస్ కుటుంబానికి సంబంధించిన కోడలను కొట్టుకొని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళకందరికీ పోయే కాలం దగ్గరికి వచ్చింది. ఎవరు అసలు భారతమ్మ గారు అసలు వీళ్ళ గురించి అసలు ఏం పట్టించుకోరు. ఎన్నో ఉండే ఆమెను రాజకీయాలకి లాగుతున్నారు అనవసరంగా. ఇప్పుడు రోజా గారు మాట్లాడితే దానికి తగినట్టు మాట్లాడండి. మీరు ఇష్టానుసారంగా నువ్వు ఆ భారతమ్మను పట్టుకొని బూతులు మాట్లాడితే ఏం ఊరుకుంటారా? ఈడ్చుకొని వచ్చి తంతారు రోడ్ల మీద అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు లిమిట్స్లో ఉండి మాట్లాడండి. ఎవడైనా కానీ మీ స్థాయి ఏంది అని ఆలోచన చేసుకొని మాట్లాడండి గంట సేపు. అదేనా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ స్థాయికి మించి మాట్లాడుతున్నారు ఈరోజు. భారతమ్మ గారికి ఏం సంబంధం ఉంది పాపం? ఆ భారతమ్మ పేరెత్తే అంత ఇదే వీళ్ళ స్థాయి ఎంత, వీళ్ళ కథ ఎంత? ఆ మహాతల్లి గురించి ఎందుకు మాట్లాడతారు? ఆమె రాజకీయాల్లో ఉందా? ఎవరినైనా మాట్లాడిందా? ఆమె ఏమన్నా బయటకు వచ్చి ఎవరన్నా తిట్టిందా? ప్రతి ఒక్కరు కూడా భారతిరెడ్డి గారిని బయటికి తీసుకురావడం, ఆ తల్లిని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడినారు అనేది క్లారిటీ లేదు. వాళ్ళు ఏదో ఊరికి వాళ్ళు ఊహించుకొని వాళ్ళంతా వాళ్ళు ఏదో క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద బుద్ధ తల్లినారు అంతే తప్ప ఈ విధంగా ఎవరన్నా మాట్లాడినారా? ఈ సుభాషిణి భారతమ్మని ఎట్ట మాట్లాడింది? వాళ్ళ స్థాయి ఎంత, వాళ్ళ బతుకు ఎంత? వైఎస్ కుటుంబం సంబంధించిన భారతమ్మ గురించి మాట్లాడేంత స్థాయా వీళ్ళది? వీళ్ళంతా వీళ్ళ బతుకెంత? వ్యవస్థాయి ఏందో ఆలోచించుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. వైఎస్ఆర్ అభిమానులు ఎంతో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ముందుకు వచ్చి అందరూ కూడా ఒక సోషల్ మీడియాగా అందరూ చేస్తూ ఉంటే ఆ సోషల్ మీడియా సైన్యానికి తట్టుకోలేక పేటీఎం అంటూ బురద తల్లుతున్నారు. ఎవరైనా నిరూపిస్తారా మీరు? పేటీఎం బ్యాచ్ అని మీకున్న యూట్యూబ్ ఛానల్ ఎన్ని ఉన్నాయి, మీకు టీవీ ఛానల్ ఎన్ని ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి ఏమున్నాయి? కేవలం సోషల్ మీడియాలో ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఆ వ్యక్తికే మీరు భయపడితే, ఆ వ్యక్తినే మీరు పేటీఎం అని విమర్శిస్తే ఎలా ఉంటుంది? మీ మాత్రం ఏమన్నా ఇష్టానుసారంగా మాట్లాడినారా? బూతులు మాట్లాడినారా? మీరు రెచ్చగొడితే మాట్లాడతారు. మీరు రెచ్చగొడితే ఇవల్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఊరుకోరు, మాట్లాడతారు. ఎందుకు ఊరుకుంటారు? ఎందుకు లేని రాజకీయాల్లో లేని వ్యక్తిని తీసుకొని వచ్చి మీరు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ ఉంటే ఎందుకు గమ్ము ఉంటారు? వాళ్ళు కిరాక్ ఆర్పైనా వీళ్ళైనా నౌకరైనా వీళ్ళకందరికీ కూడా మూడింది. వీళ్ళు రేపు పొద్దున వీళ్ళని ఎవరు కాపాడలేరు. చంద్రబాబు నాయుడు కాపాడలేరు, లోకేష్ కాపాడలేరు, పవన్ కళ్యాణ్ కాపాడలేరు. వీళ్ళంతా ఏంటంటే జాకీలేసి లేపుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని జాకీలేసి లేపుతున్నారు. ఎవరు తిడితే వాడు ట్రీట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే తిడతారో, వాళ్ళ కుటుంబాన్ని అసోసియేషన్ చేస్తారో, వాళ్ళ కుటుంబం వాళ్ళ చెల్లెల గురించి ఎవరైతే మాట్లాడతారో, ఎంత మాట్లాడితే అంత ఫలితం ఉంటుంది అనేది కూటమి ప్రభుత్వంలో అందరికీ బాగా అర్థమైపోయింది. వీళ్ళ బతుకులు అంతే కదా. వీళ్ళు ఎవరైనా ఒక పెద్ద నాయకుని తిడితేనే మనం ఫేమస్ అవుతాము, అది మన ప్రాణాల మీదకి వస్తుంది అనేది లేదు. ఇప్పుడు ఊరుకుంటారా? భారతమ్మకి ఏం సంబంధం ఉంది? ఆ మహాతల్లిని ఎందుకు మాట్లాడాలా? బుద్ధి ఉంది ఎవరంతన్నా? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా మాట్లాడతాడా? నిన్ను మాట్లాడింది ఎవరు? రోజా గారి కౌంటరీ. రోజా గారిని మాట్లాడు, ఆమె నీ మాట్లాడుతుంది. ఏమి సంబంధం లేని భారతమ్మ గురించి నువ్వెందుకు మాట్లాడతావు? సరే, రోజా గారు మాట్లాడినారు, ఆమెను మాట్లాడు. భారతి గారు అని మాట్లాడు. ఒకవేళ నువ్వు ఏంది మాట్లాడడం? నువ్వు నీ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం కరెక్టేనా? ఇది మీ బతుకు ఎంత? ఆ స్థాయిలో ఉండి మాట్లాడితే బాగుంటుంది. ఎవరైనా బతుకు మించి మాట్లాడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.